మాట్లాడుతున్నాను సార్. ఎస్ మేడం. నేను ప్లీజ్ కంటిన్యూ మేడం. సార్ నేను ప్రోడక్ట్ తీసుకొని 6 మంత్స్ అవుతుంది సార్. నేను ఓకే. మహేష్ సార్ టీం సార్. కే మహేష్ సార్, కృష్ణ సార్ టీం సార్. ఓకే. ఆ, సార్ నేను స్టాఫ్ నర్స్ సార్. నేను ఇక్కడ ఎస్విఎస్ లో 12 years వర్క్ చేశాను. తర్వాత ఓకే. ఆ, నాకు వచ్చేసి సార్, నా ప్రాబ్లం వచ్చేసి నాకు ఫైల్స్ ప్రాబ్లం ఉండే సార్. ఓకే మేడం. తర్వాత నాకు బ్యాక్ పెయిన్ ఉండే సార్ ఎక్కువగా అంటే. ఓకే. తర్వాత సార్ ఏమన్నా మసాలా వస్తువులు ఏం తిన్నా కడుపు బాగా ఉబ్బిపోతుండే సార్ నాకు. ఓకే. ఎన్ని రోజుల నుంచి మేడం? నాకు ఒక 15 years నుంచి ఉండే సార్. ఓకే. ఓకే మేడం. ఇంకోటి సార్, నేను థియేటర్ వర్క్ అంటే ఆపరేషన్ థియేటర్ లో కూడా వర్క్ చేసిన సార్. నేను సర్జరీస్ చూసి బెదురుకొని నేను సర్జరీ చేసుకోలేదు సార్. మీరు చేశారు కాబట్టి ఓకే. ఓకే మేడం. ఆ సర్జరీలు ఎట్లా కట్ చేసేది అదంతా మాకు అవును. తెలుసు కాబట్టి చేసుకోవడానికి నేను చాలా వరకు అయితే ఇబ్బంది పడిన తర్వాత బెదురుకున్నా సార్ నేను సర్జరీ చేసుకోవాలంటే. ఓకే. ఓకే. భయపడ్డారా? అవును సార్. అయితే ఇంకా ఆ, ఎట్లా అని టైంలో నాకు కృష్ణ సారు, మహేష్ సారు, వెంకటేష్ సార్ వచ్చి మా ఇంటికి వచ్చి చెప్పడం జరిగింది సార్. సార్ వాళ్ళు చెప్పిన తర్వాత కూడా నేను నమ్మలేదు సార్ ఫస్ట్. తర్వాత మళ్ళీ ఈవినింగ్ టైం ఒకసారి ఇంటికి వచ్చి, మేడం మీరు ఒకసారి వాడి చూడండి, మీకు ఏం ప్రాబ్లం ఉన్నా తగ్గిపోతుంది అని అంటే సరే అని చెప్పి మేము ఈవినింగ్ టైంలో ఈ ప్రోడక్ట్ తీసుకున్నాం సార్. తీసుకొని 6 months అయింది సార్. 6 months నుంచి నేను డ్యూటీకి వెళ్ళడమే ఉంటుంది సార్ అప్పటి వరకు. నైట్ డ్యూటీస్ చేయడం వలన నేను ఈ మ్యాట్రస్ మీద నిద్రపోలేదు సార్ కరెక్ట్ గా. ఓకే. నాకు అంతగా తెలియలేదు సార్. తర్వాత ఒక 3-4 months నుంచి కరెక్ట్ మ్యాట్రస్ మీద నిద్రపోతున్నా, వాటర్ ప్యాడ్ పెట్టుకొని వాటర్ తాగుతున్నా సార్. నా బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా నా యూరిన్ ద్వారా వెళ్ళిపోతుంది సార్. గ్రేట్ మేడం. సూపర్. బాడీలో అసలు నేను ఒక స్టాఫ్ నర్స్ అయ్యుండి కూడా నేను నమ్మలేదు సార్ ఫస్ట్. ఏంటి మ్యాగ్నెట్స్, మ్యాట్రస్ అని చెప్పి ఫస్ట్ నేను అట్లా అనుకున్నాను కానీ చాలా అంటే చాలా మంచిగా పనిచేస్తుంది సార్. నేను కూడా ఒక 10 members అయితే ఇప్పించిన సార్. వాళ్ళకు కూడా షుగర్ పేషెంట్స్ వాళ్ళకు మంచిగా ఉంది సార్ వాళ్ళ ప్రాబ్లం. గ్రేట్ మేడం. ఎస్ మేడం. ఎస్ మేడం. నాకు రాణి ఇంకా మేడం. దీని మీద సూపర్. సార్, దీని మీద నిద్రపోవడం వలన మ్యాట్రస్ మీద నాకు మేడం. నా పొట్ట ఇప్పుడు ఉబ్బడం లేదు సార్. చికెన్ తింటే బెదురుకునేదాన్ని సార్. నేను ఇప్పుడు చికెన్ అవలీలగా తిని ఓకే. మంచిగా నిద్రపోతున్నా. డైజెషన్ ప్రాబ్లం కూడా ఉంటుండే సార్ నాకు. మిడ్ ఎస్ నైట్ ఎస్ లో మేడం. అయితే మిడ్ నైట్ లో అయితే చాలా ఇబ్బంది పడుతుంటే సార్. చికెన్ తిన్న రోజు కడుపంతా ఓకే మేడం. మంటలేసి ఉబ్బిపోతుండే సార్ నాకు. ఇప్పుడు ఆ ఎస్. ప్రాబ్లం నుంచి నాకు చాలా మంచిగా ఉంది సార్. ఎస్ మేడం. ఎస్. గ్రేట్ మేడం. మంచి తర్వాత టెస్టిమోనియల్ మేడం. అవును సార్. నేను అందరికి ఇప్పి ఇంకా చాలా మెంబర్స్ కి నేను ఇప్పించి ఇప్పుడు నేను ప్లాంట్స్ కి వెళ్తున్నా, నేను డెమోలు కూడా ఇస్తున్నా. ఇప్పిస్తాను సార్ ఇంకా చాలా మెంబర్స్ కి అయితే ఎస్. ఇప్పించి వాళ్ళకు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ ని సాక్రిఫైస్ చేస్తాను సార్. ఎస్ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ సార్ యూ నాకు ఈ మేడం. అవకాశం ఇచ్చిన గ్రేట్ లీడర్స్ సారు వెంకట్రాజ్ సార్ గారికి మరియు సాగర్ జోస్ సార్ గారికి ధన్యవాదాలు సార్. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. 100% మేడం, మీకు మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది. అది ఆర్ట్ఫుల్ గా షేర్ చేసుకోవడం జరిగింది మేడం. గ్రేట్. అదే విధంగా చాలా మందికి కూడా హెల్ప్ చేయండి. మీరు మంచి నాలెడ్జ్ పర్సన్ అండ్ స్టాఫ్ నర్స్ అని కూడా చెప్పడం జరిగింది. మెడికల్ అవును ఫీల్డ్ లో సార్. ఉండి కూడా అన్ని చూస్తారు కాబట్టి మీకు తెలుసు. కాబట్టి ఇది కూడా ఎక్కువ ప్రమోట్ చేయండి మేడం. మంచిగా అందరికీ ఉపయోగపడేలాగా ఓకే సార్. ఉంటుంది. ఎస్ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సార్. మచ్. నెక్స్ట్ మన గ్రేట్ లీడర్ కె గోపాలస్వామి, ఆర్ఎస్టి. మీకు కూడా అన్మ్యూట్ ఇస్తున్నాను సార్, ఒక్కసారి చూడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మన ఈ బయట ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ సార్. వీలైతే వీడియో ఒక్కసారి ఆన్ చేయండి సార్, మీరు పాసిబుల్ అయితే. ఓకే సార్. ఓకే సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే సార్. క్లియర్ ఉంది సార్. క్లియర్ ఉంది సార్. అయి సార్, క్లియర్ ఉంది సార్. సార్ నా పేరు గోపాల్ స్వామి, మాది వికారాబాద్ సార్. సార్. ఓకే సార్. నేను డిస్ట్రిక్ట్ క్రైమ్ రిపోర్టర్ వర్క్ చేస్తాను సార్ ఒక 20 ఓకే. years నుంచి.
ఓకే. నాకు ఒక 2 ఇయర్స్ బ్యాక్ నేను శివమాల వేస్తాను. చిన్న రాయి గుచ్చుకొని ఓకే. ఇన్ఫెక్షన్ అయింది సార్. ఇక్కడ మా లోకల్ ఓకే. ఒక హాస్పిటల్లో సర్జరీ చేసుకుంటే 5 టైమ్స్ సర్జరీ చేశారు సార్. ఓకే. ఓకే సర్జరీ సార్, సర్జరీ కంటిన్యూ చేసిన సార్. సర్జరీ చేసిన తర్వాత ఒక 15 డేస్లో నీ కాలు తీసేయాలి, లేకుంటే మీరు చచ్చిపోతారని చెప్పింది సార్. అట్లా కాదు సార్, ఓకే. ఇంత మెడికల్ ఫీల్డ్ డెవలప్ ఉన్న తర్వాత అట్లా కాదంటారు. నేను హైదరాబాద్ వెళ్ళాను సార్. ఓకే. హైదరాబాద్లో కూడా 6 టైమ్స్ సర్జరీ చేశారు. 2 కాళ్ళు మొత్తం నడవరాకుండా అయినాయి సార్. నేను 11 మంత్స్ ఓకే. హాస్పిటల్లో ఉన్నా సార్. ఓకే. 11 మంత్స్ హాస్పిటల్లో ఉమ్, ఉన్న తర్వాత సార్ ఇప్పటి వరకు 11 మంత్స్ అయింది సార్. నేను కుటుంబం నుంచి దూరం ఉంటున్నాను. హాస్పిటల్లో చిన్న ఓకే. చిన్న పిల్లల్ని రానియరు కాబట్టి పిల్లల్ని ఇంటికాడ ఉంచేసి మేము హాస్పిటల్ ఉంటున్నాం సార్. ఏంది నా పరిస్థితి, ఇంకేమైనా గ్రోత్ అవుతుందా కాదంటానంటే, మీకు ట్యాబ్లెట్ రాసిస్తాను, మీరు ఇంటికి వెళ్ళి కంటిన్యూషన్ వాడండి, మేబీ తగ్గితే తగ్గొచ్చు, లేకుంటే లైఫ్ టైం మీరు నడవని పరిస్థితిలో ఉంటారని అట్లా అన్నారు సార్. నేను స్టాండ్ ఓకే. మీద నడుస్తుంటే సార్, ఓకే. నేను ఇక సేమ్గా ఫీల్ అయ్యి జనాల దగ్గరికి వెళ్ళడం బంద్ చేయండి సార్. ఎందుకంటే యాక్టివ్గా ఉంటుంటుంది. ఓకే. స్టాండ్ రావడం వల్ల నేను ఎవరితోటి ఫ్రెండ్స్ కానీ ఎవరిని కానీ కలిసోడు బంద్ చేసిన సార్. డైలీ ఓకే. 18 టాబ్లెట్లు వేసుకుంటుంటే సార్. ఓకే. మా ఫ్రెండ్ బాలరాజ్ సార్ అని ఇంట్రడ్యూస్ చేశారు. గు- మా గురుజీ చెప్పారు. నైట్ 10:30కి బాగా వర్షం పడుతుంది సార్, జూన్లో. అప్పుడు మా ఇంటికి వచ్చాడు సార్. బాలరాజ్ సార్ ఓకే. తీసుకొచ్చాడు అన్నట్లు. సార్ హండ్రెడ్ ఓకే. పర్సెంట్ మీరు క్యూర్ అవుతారు, మళ్ళీ ముందర నడుస్తారు, స్టాండ్ గిండ్ అన్ని తీస్తారు, మీరు ఒకసారి కంపల్సరీ ఇది వాడండి సార్ అంటే అన్నాడు. సార్ నేను ఓకే. ఇప్పుడు ప్రజెంట్ డైలీ 18 టాబ్లెట్లు వాడుతున్నాను. వీటికి తగ్గంది ఈ మ్యాగ్నెట్కి తగ్గుతా అంటని గ్యారంటీ ఏం లేదు సార్, నేను నమ్మను అంటానంటే, నా మాట వినండి సార్, నేను ఇంత నైట్లో వచ్చిన మీ ఫ్రెండ్ చెప్పడం వల్ల ఒక్కసారి వాడి చూడండి, వాడితే ఏం నష్టం లేదు కదా. టాబ్లెట్ కాదు కదా సార్, మీరు వాటర్ తాగడము ప్లస్ బెడ్ మీద వండుకోవడమే కదా, మీకు సైడ్ ఎఫెక్ట్ అనేది ఏముండదు. ఆల్రెడీ సైన్స్ కాబట్టి మీ బ్లడ్ సర్క్యులేషన్ క్లారీ అయ్యి మంచిగా ఉంటుంది అంటని చెప్పింది సార్. సరే ఓకే. చూద్దామంట అని వాడిన సార్. వాడిన వన్ ఓకే. వీక్ లా నేను స్టాండ్ పక్కకు పెట్టేసిన సార్. గ్రేట్ సార్. సూపర్, సూపర్. వన్ 1 వీక్ లో నేను స్టాండ్ తీసేసాను సార్. ప్రజెంట్ షూ ఓకే. టక్ అన్ని వేసుకుంటా సార్. లోకల్ మా ఓకే. వికారాబాద్ మంచిగా స్పీక్ చేస్తాను సార్. ప్రతి సండే ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఓకే. కంపల్సరీ స్పీకర్ గా వర్క్ చేస్తున్నాను సార్. గ్రేట్ సార్. మన ఈ బైటోరియం తరపున మన సాగర్ సార్ మన ఎంతో మందికి పునర్జన్మ ఇచ్చినట్లు అవుతుంది సార్. అవును మన సార్, అవును. అందరూ మన అందరి జీవితాలను మారుస్తూ ఉండుకుంటూ మన వంతు ఆయుసు పోసుకొని సార్ ఇంకా ఎన్నో కొత్త కొత్త తీసుకురావాలంటే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఎస్ సార్. మీరు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ గోపాలస్వామి సార్. సూపర్ సార్, మంచి టెస్ట్ మోనియల్ ఆర్ట్ఫుల్ గా చెప్పడం జరిగింది. సార్. హాస్పిటల్ కూడా చూపించుకోవడం జరిగింది, అయినా మీకు కాలేదు. లాస్ట్ కు వాళ్ళు స్టిక్ ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ మన ప్రొడక్ట్ అనేది నమ్మలేదు స్టార్టింగ్ లో. మళ్ళీ సార్ పట్టుబట్టి చెప్పడం వల్ల మళ్ళీ తీసుకోవడం జరిగింది, వాడారు, మంచి రిజల్ట్ అనేది పొందారు సార్. గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఎస్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మన గ్రేట్ లీడర్ పి లతా మేడం, ప్లీజ్ వెల్కమ్. మీకు కూడా అన్మ్యూట్ ఇస్తున్నాను మేడం, చూడండి. మేడం క్లియర్ ఉంది మేడం. సార్ జై హో సార్, రవి సార్. ఎస్ మేడం, జై హో మేడం. గుడ్ ఈవినింగ్ ఆల్ బయోటన్ ఫ్యామిలీకి. సార్ నా టెస్ట్ మన వచ్చేసి నాకు కిడ్నీ స్టోన్స్ ఉండే సార్. మేడం. అవి నాకు చాలా ప్రాబ్లం ఉండే. నేను హాస్పిటల్కి వెళ్తే నాకు అడ్మిట్ కావాలి, సర్జరీ కావాలని చెప్పిండు డాక్టరు. చెప్తే నేను ఆలోచించుకొని ఒక 3 డేస్ తర్వాత వచ్చి నేను మళ్ళీ అడ్మిట్ అవుతా అని చెప్పి నన్ను డిశ్చార్జ్ చేయమని అడిగిన డాక్టర్ని. అడిగితే డిశ్చార్జ్ చేసిండు. చేసిన తర్వాత నాకు ఇంజెక్షన్ చేతి నుంచి గ్లూకోజ్ ఎక్కించి తీసేయలేరు. అది తీసేయకపోయేసరికి 3 డేస్ అయినా తీయలేదు. నొప్పి ఎక్కువైతుందని నేను అమృత హాస్పిటల్ ముందే నా షాప్ ఉంటుంది సార్, ఓకే. అక్కడ సమీర్ సార్ని కలిసిన నేను. కలిస్తే ఇట్లా ఉన్నది సమీర్, ఇది సార్ ఇది ఇంజెక్షన్ కొంచెం తీస్తారా మీరు అని అడిగితే, ఎందుకు మేడం, హెల్దీగా ఉంటారు, మీకు ఏం ప్రాబ్లం వచ్చిందని అడిగిండు సారు. అడుగుతుంటే ఓకే.
ఇట్లా ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్తే అతను ఏమన్నాడంటే, నేను ఇట్లా మేడం ఇట్లా వాడుతున్నా, మైగ్రేన్ ఫైల్స్ కి ఇంకా లో బీపీ మూడింటికి వాడుతున్నా, నాకు కంట్రోల్ అయిందని చెప్పిండు సమీర్ సార్. మీరు కూడా చూడండి మేడం అంటే కూడా వారం రోజులు 10 రోజులు నెగ్లెక్ట్ చేసిన సార్. చేసిన తర్వాత వారం రోజులు మళ్ళీ 2 days కు 3 days కు నాకు కంటిన్యూగా వచ్చి కలిసి మాట్లాడిండు, తీసుకోండి తీసుకోండి అని చెప్పిండు. చెప్తే సరే లేదు అని చూద్దామని ఇంకా అనుకోకుండా నేను వారం రోజుల తర్వాత నేను అమౌంట్ సార్కు ఇచ్చేసిన. నాకు 2 days తర్వాత నాకు కిట్ తీసుకొచ్చి ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత నేను ఒక 1 week వాడిన సార్. 1 week వాడిన తర్వాత 10 days 12th డే నుండి నాకు స్టోన్స్ అనేది యూరిన్ లో రావడం జరిగింది సార్. గ్రేట్ మేడం, నాకు సూపర్ అట్లా మేడం. ఒక 20-25 స్టోన్స్ వచ్చినాయి సార్ యూరిన్ లో. ఎస్ మేడం, ఎస్ మేడం. 1.5 month 1 డే బై డే 3 days కి ఒకటి అట్లా ఆ, అట్లా రావడం జరిగింది. అవి పోయిన తర్వాత ఫుల్ కిట్ తీసుకున్నారా మేడం? నేను ప్రీమియం కిట్ 10,700 ఓకే. తీసుకున్నా మేడం. వాటర్ బాటిల్, బెల్ట్ ఎస్, ఎస్ మేడం. అన్ని వాడుతున్నా సార్ నేను. ఓకే. అట్లా 1.5 month లా మొత్తం బయటకు వచ్చేసినాయి. అప్పటి నుంచి నాకు పెయిన్ అనేది లేదు. ఇప్పుడైతే చాలా హెల్దీగా ఉన్నా. ఇంకోటి ఏంటంటే మా రిలేటివ్స్లల్లా ఒక ఇద్దరికి ముగ్గురికి ప్రాబ్లం చాలా ఉండే, వాళ్ళకు కూడా ఓకే. ఇప్పించిన నేను. అయితే తను ఒక మా అమ్మ వాళ్ళ ఊరు అన్నమాట. తను మాకు చిన్నమ్మ ఆయన అవుతుంది వరుసకి. ఓకే. తనకి ఓకే. ఇచ్చిన, తను ఏజ్ పర్సనే. అయితే ఏమైందంటే తనకి కాలు స్పర్శ లేదట సార్, నాకు తెలియదు అట్లా. ఓకే. షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, ఆమెకు బీపీ ఉంది, కొంచెం హార్ట్ ప్రాబ్లం కూడా ఉన్నది. వినోదిని ఓకే. మేడం నేను కలిసి వెళ్ళి డెమో చెప్పి ప్లాన్ చెప్పి ఆమెకు కిట్ ఇచ్చిన తర్వాత ఒక 15 days 1 month అయిన తర్వాత వాళ్ళ కూతురుండి ఇట్లా అమ్మకు ఇట్లా కాల్ది స్పర్శ లేకుండానే, నేను చెప్పలేను మీకు, ఇప్పుడు స్పర్శ వచ్చింది, కాళ్ళ నొప్పులు కూడా చాలా తగ్గినాయి, షుగర్ కూడా కంట్రోల్కి వచ్చిందని చెప్పింది సార్ తను ఎస్ కూడా. మేడం, గ్రేట్ మేడం, గ్రేట్ గ్రేట్. ఇంకొకటి నేను పెరాలసిస్ పేషెంట్కి ఇచ్చిన సార్ ఈ మధ్యలో. ఓకే. తన చేతి అనేది ఇట్లా లేవకపోయేది, ఓకే. ఇట్లే ఉండేది. అసలు బలవంతంగా లేపితే కూడా ఇట్లా రాకపోయేది. ఈ వేళ్ళు కూడా మొత్తం ఇవి ముడుచుకొని ఉండే సార్. నేను ఆమెకు ఓకే. డెమో ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ముడుచుకొని ఉంటే నా బెల్ట్ ఒక 10 నిమిషాలు పెట్టిన సార్. పెడితే అదేమైందంటే చేతులు వేళ్ళు అనేది కొంచెం కదిలిచ్చింది సార్ అప్పుడు ఓకే. 10 నిమిషాలల్లా. కొంచెం సూపర్ చేతి కూడా సూపర్. కొంచెం కొంచెం పైకి లేపింది. ఇప్పుడు ఓకే. ఆమెకి ఇచ్చి దాదాపు 1 month అవుతుంది. నేను ఫోన్ చేసి కనుక్కుంటున్నా, వెళ్దామంటే దూరం ఉంటుంది సార్. నేను రేపు వెళ్తున్నా, వెళ్ళినప్పుడు నేను రికార్డ్ చేసుకుంటా సార్. ఎస్ మేడం, మన తీసుకోండి. వీడియో పెడతా నేను గ్రూప్లో. ఎస్. తనకు ఇప్పుడు చేతు బాగా లేస్తుందని వాళ్ళ అబ్బాయి చెప్పిండు నిన్న మొన్న కాల్ చేస్తే. ఓకే. ఆ, కొంచెం చాలా ప్రాబ్లం క్లియర్ అయింది ఆంటీ అని చెప్పిండు. ఎస్ మేడం. ఇలాంటి టెస్ట్ మనీలు అయితే నాకు జరిగినాయి సార్. ఎస్ మేడం, ఎస్ మేడం. లత మేడం, ఉమ్, చాలా మంచి టెస్టిమోనియల్ ఇచ్చారు మేడం. హార్ట్ఫుల్ గా చెప్పడం జరిగింది మీరైతే. ఒకటి మీ గురించి, ఆ, అది డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా డాక్టర్ కూడా ఇప్పుడు మన దగ్గరనే ఉన్నాడు. ఆయన కూడా మరి చూసి మీరు హెల్దీగా ఉంటారు అని చెప్పి మిమ్మల్ని అనడం జరిగింది. మీకు ఏదైతే ఆ స్టోన్ ప్రాబ్లం ఉందో అది పోవడం జరిగింది. అదే విధంగా నెక్స్ట్ రిజల్ట్ కూడా బాగుంది. మళ్ళీ ఇప్పుడు పెరాలసిస్ రిజల్ట్ కూడా సూపర్ ఉంది మేడం, గ్రేట్. ఆ, అవును సార్. ఇంకొకటి మా సిస్టర్ కూడా ఇచ్చిన సార్. ఆమెకు మోకాళ్ళ నొప్పులు చాలా ఉండేది, కాళ్ళు కూడా ఇంత లావు ఉండేటి సార్. అవి కూడా ఓకే. తగ్గినాయి అని చెప్పింది తను కూడా. ఓకే. ప్రాబ్లమ్స్ అయితే చాలా వరకు క్లియర్ అవుతున్నాయి సార్. ఇది ఎస్ మేడం, మనది ఎస్ మేడం. ఈక్వైటోరియం అనేది చాలా మందికి ఇచ్చి చాలా మందిలో ప్రాబ్లమ్స్ అన్ని పోవాలని ఎస్ మేడం, సాగర్ జోషి సార్కి ఆ, చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నా సార్. ఎస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. లత మేడం, గ్రేట్ మేడం. మంచి టెస్టిమోనియల్ మేడం. ఈ టెస్టిమోనియల్ కూడా చాలా మందికి యూజ్ అవుతాయి మేడం. గ్రేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా మందికి హెల్ప్ చేయండి మేడం, అందరికీ యూజ్ అవుతుంది. ఎస్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ ఎస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎస్. నెక్స్ట్ మన గ్రేట్ లీడర్ ఎస్ కృష్ణ సార్, మీకు కూడా అన్మ్యూట్ ఇస్తున్నాను, ఒక్కసారి చూడండి సార్. ఎస్.
ఎస్ కృష్ణ. ఓకే. ఓకే సార్ బిజీ ఉన్నారేమో. గాయత్రి మేడంకి ఇచ్చిన తర్వాత కృష్ణ సార్కి ఇద్దాము. ఎస్ గాయత్రి మేడం మీకు ఇస్తున్నాను అన్మ్యూట్, ఒకసారి చూడండి మేడం. గాయత్రి మేడం. టెస్ట్ మన వచ్చేసి ఎస్ మైగ్రేన్ మేడం ఉండేది క్లియర్ ఉంది సార్ మేడం. నాకు తగ్గింది. మేడం మాట్లాడండి మేడం మాట్లాడండి. ఆ టెస్ట్ మన వచ్చేసి నా మైగ్రేన్ ఉండేది సార్, నాకు తగ్గింది సార్. ఓకే. నేను హాస్పిటల్లో ఒక 2 months ముందు ఇచ్చింటి సార్. 2 years బాబు ఇన్ఫెక్షన్ గురించి 1 week ఒకసారి వచ్చేది సార్. ఓకే ఆ మేడం గ్రేట్ బాబు మేడం. 1 week ఓకే. ఒకసారి బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చేది సార్ ఆ బాబుకు. ఓకే. ఊరికే ఎందుకు వస్తుందా అని వాళ్ళ father తో మాట్లాడితే వాడుతున్నారు వాళ్ళు, బాగున్నాడు సార్ బాబు, ఇన్ఫెక్షన్ రావట్లేదు, ఒక ఫీవర్ జలుబు గాని దగ్గు గాని వస్తుంది సార్ అంతే. ఓకే. ఇన్ఫెక్షన్ 2 ఈ- months నుంచి లేదు సార్. ఓకే మీకు మైగ్రేన్ ఎప్పటి నుండి ఉంది మేడం? అంటే మైగ్రేన్ ఇయర్సా? 1 year అయింది, 1 year నుంచి ఉంది సార్. ఓకే. ఇది ఎన్ని రోజులలో తగ్గింది మేడం? ఏమేమి వాడారు? సార్ మ్యాట్రస్, పిల్లో ప్యాడ్ ఓకే. 1 month కే తగ్గింది. వన్ గ్రేట్ మంత్ లో మేడం గ్రేట్ రిజల్ట్ మేడం. వచ్చేసింది. సూపర్ మేడం. ఆ రిజల్ట్ రావడం వల్ల. బాబుదైతే ఇక బ్లడ్ ఇన్ఫెక్షన్ బాబుది. ఓకే. ఆ చాలా బాగుంది సార్ బాబు. ఓకే మేడం. అంతకుముందు ఎప్పటి నుండే ఉండే మేడం వాళ్ళకి? వాళ్ళకి ఒక 1 year నుంచి అలానే అవుతుందంట ప్రాబ్లమ్స్ ఓకే. బాబుకు. ఓకే. 2 years బాబు, ఓకే. 1 year నుంచి బ్లడ్ ఇన్ఫెక్షన్ వస్తూనే ఉందంట అలానే. ఓకే. అంతే, ఇప్పుడు లేదు సార్, 2 months నుంచి రావట్లేదు. ఓకే. గ్రేట్ మేడం. మంచి టెస్టిమోనియా మేడం. గ్రేట్ గ్రేట్. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ సో మచ్ మేడం. ఎస్ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం గాయత్రి మేడం. మీకు వచ్చిన రిజల్ట్ని బట్టి మళ్ళీ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది బ్లడ్ ఇన్ఫెక్షన్. వాళ్ళకు కూడా మంచి రిజల్ట్ అయితే రావడం జరిగింది. బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ కూడా మేడం చూపించడం జరిగింది. మేడం వచ్చేసి స్టాఫ్ నర్స్, మేడం కూడా నర్స్, డాక్టర్ ఫీల్డే అనమాట. తను కూడా మరి స్టార్టింగ్ లో నమ్మలేదు, తనకు వచ్చిన రిజల్ట్ బట్టి చూసి తను కూడా నమ్మి చాలా మందికి అయితే హెల్ప్ చేస్తుంది మేడం. గ్రేట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ గాయత్రి మేడం. థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎస్ కృష్ణ సార్, మీరు అవైలబుల్ ఉంటే మాట్లాడండి. మీకు ఒక్కసారి మళ్ళీ అన్మ్యూట్ ఇస్తున్నాను. ఓకే. నెక్స్ట్ గ్రేట్ లీడర్ మన రాజేందర్ సార్, మీకు అన్మ్యూట్ ఇస్తున్నాను, చూడండి సార్. రాజేందర్ లయన్స్. గురూజీ. ఎస్ సార్ గుడ్ గురూజీ ఈవినింగ్ గుడ్ సార్. ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ నా టెస్ట్ వచ్చేసి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పేది రామాంజనేయుల గారికి. ఎస్ ఎందుకంటే ఆ తను చెప్పకుంటే నేను ఈ ఈ బయోటేరియన్ తీసుకునేది కాదు. వారు ఎస్ నాకు సార్. మంచి సజెస్ట్ చేశారు. మా మిస్సెస్ కి చాలా హెల్త్ ఇష్యూ ఉండే. హెల్త్ ఇష్యూ అంటే తనకు యాక్సిడెంట్ అయింది, లెగ్ ఎలిమెంట్. కొంచెం వాయిస్ కొంచెం క్లియర్ లేదు సార్, కొంచెం. ఎస్ సార్. సార్ ఇప్పుడు కొంచెం తగ్గింది. ఎస్ సార్ సార్. ఇప్పుడు వినబడుతుందా ఓకే సార్? సార్. ఇప్పుడు క్లియర్. అయితే తనకు లెగ్ ఎలిమెంట్ సర్జరీ అయింది సార్. ఎవరికి సార్? తను మా వైఫ్ కి ఓకే. ఒక 2-3 years అవుతుంది. నైట్ 1 అవుతుండే నైట్ పడుకుంటానికి. ఓకే. ఈ మ్యాట్రెస్ నేను ఈ కిట్ తీసుకున్న 4 days కే 9:30కి పడుకోవడం స్టార్ట్ అయిపోయింది. ఓకే మేడం. ఓకే సార్. ఓకే సార్. 9:30కి 10కి క్లోజ్ అయిపోయింది నిద్రపోవడం. తను ఈ రోజు వాళ్ళ బ్రదర్ వచ్చిండు, మా బామర్ది అంటే తను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు.
తనకి ఈరోజు ఓకే చెప్పింది, నేను ఒక 2 కిట్లు తీసుకున్నాను, డబల్ కిట్. ఒకటేమో ఓకే మా ఫ్రెండ్ కు మొన్న షుగర్ పేషెంట్ 400 షుగర్ ఉన్నది ఆయనకు, తనకి ఓకే ఇచ్చాను. తను 2 రోజులలోనే తనకు కొంచెం రికవరీ అనేది స్టార్ట్ అయిందని చెప్పేసి అన్నాడు. గ్రేట్ సార్, గ్రేట్. ఆ, తను మన ఆఫీస్ లో మీటింగ్ కి వచ్చాడు సార్, లాస్ట్ మొన్న మంగళవారం ఎస్, రోజు వచ్చాడు. మీరు విన్నారు, అవును సార్, చూశారు అవును కదా. సార్, తన అవును బ్యాండ్ సార్. వాడుతున్నాడు, వాటర్ తాగుతున్నాడు. ఈ రోజు మా బామ్మర్ది వచ్చాడు, ఇంకో ఎక్స్ట్రా కిట్ ఉంటే తన సిస్టర్ చెప్పడం వల్ల, ఆ ఇది బాగుంది, నేను వాడినా నాకు చాలా యూజ్ అవుతుంది అనే మాట చెప్పడంతో తను ఎంబడే తీసుకెళ్లాడు మా అత్తయ్యకు. గ్రేట్ మా సార్, అత్తయ్య కూడా గ్రేట్. థైరాయిడ్ ఉంది. థైరాయిడ్ ప్లస్ ఈ బోన్స్ ది కొంచెం పెయిన్ అవుతుంది, హెల్త్ ఇష్యూ ఉంది. సరే నేను ఓకే. తీసుకుంటాను బావా, మమ్మీకి కావాలని చెప్పేసి ఈరోజు తీసుకెళ్లాడు. కానీ నిజంగా సార్ ఇది ఒక మ్యాజిక్ వండర్. ఎస్ సార్, గ్రేట్ సార్, నేను గ్రేట్ కూడా సార్. రెగ్యులర్ గా ఈ బ్యాండ్ పెట్టుకుంటున్నాను, వాటర్ తాగుతున్నాను. నాకు కూడా ఏ, అంటే ఏదో శక్తి అనేది మన బాడీలో ఉత్పత్తి అవుతున్నట్టుంది కదా సార్, నిజంగా ఎస్ సార్. వాడుతుంటే. చాలా మంచి రిజల్ట్ అండి. మనం ధైర్యంగా ఎవరికైనా మనం వాడింది ఎవరికైనా చెప్తే 100% ఆయన నమ్మి తీసుకుంటే మాత్రం 100% ఈ వితౌట్ టాబ్లెట్స్, వితౌట్ మెడిసిన్, వితౌట్ టెస్ట్, వితౌట్ ఇంజెక్షన్స్ ఇలాంటి లేకుండా ఒక మనిషి ఆరోగ్యాన్ని మంచి చేస్తుందంటే నిజంగా గ్రేట్ సార్. అది చాలా మంచి ఎస్ సార్. ప్రోడక్ట్. ఆ ఇంకొకటి, నేను ఎవరితోనైనా షేర్ చేసుకుంటే అవునండి మేము కూడా తీసుకున్నాము, మేము వాడుతున్నాము అనే మాట వస్తుంది. ఇంకా ఎప్పటి నుంచి వాడుతున్నారో కానీ వాళ్ళు ఓకే. చెప్పడంగానే నేను స్టన్ అయిపోతున్నా. ఇదేంటి, మన మన దగ్గరకు వచ్చిన నేను లేట్ తెచ్చుకున్న సబ్జెక్ట్ అని. నాకు ఓకే. సర్కిల్లో మేము తీసుకున్నామండి, మా ఫాదర్ పారాలసిస్ గురించి డిసీజ్ తో బాధపడుతున్నాడు, మేము వాడుతున్నాము అని చెప్పేసి చెప్తే, అయ్యో నేనే లేట్ తెలుసుకున్నానా ఈ సబ్జెక్ట్ అని నాకు నిజంగా ఆశ్చర్యం అవుతుంది. కానీ చాలా బాగుంది సార్ ఇది. నిజంగా నేను ఎస్, జాయిన్ అయినా, డబల్ కిట్ కూడా సేల్ చేసేసిన. గ్రేట్ సార్, ఇంకా గ్రేట్, గ్రేట్. నెక్స్ట్ ఈ 2-3 డేస్ లో మినీ పికప్ పాయింట్ తీసుకుంటాను ఇంకా. సూపర్ సార్, కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఎప్పటికైనా ఇది అవసరం పడేది. నేను ఒక్క 2-3 ఇచ్చిన అంటే నేను ఇక వాళ్ళకి చెప్పే అవసరం లేదు, వాళ్ళే చెప్పి వచ్చి నా దగ్గరకు వచ్చి కొనుక్కుంటారు. ఎస్, కరెక్ట్ సార్, ఆ, కరెక్ట్. ఎందుకంటే మన ప్రోడక్ట్ లో పవర్ ఉంది. ఎస్, నేను నేను నిజానికి 100%. నేను నమ్మను ఏదన్నా తొందరగా. అసంటిది నేను 15 డేస్, మేబీ 20 డేస్ అయింది అనుకుంటా అంతే ఈ వాడబట్టి. అంతే సార్, అవును, మా అవును. మా వైఫ్ ఫస్ట్ రోజు తీసుకోగానే, ఏంది ఈ బొంత ఎందుకు తీసుకొచ్చిన, దీనివల్ల మనకు యూజ్ ఏంది అన్నారు. అన్న చూద్దాము, ఎన్ని రోజులు ఎన్నో మా మెడిసిన్ వాడినాము, ఎన్నో డబ్బులు ఖర్చు అయినాయి, ఇంకో 10,000 ఖర్చు అయితే ఏమో, బాగా అయితే సరే, లేకుంటే వదిలేద్దాం ఏముండే అని చెప్పేసి. కానీ విత్ ఇన్ 4 days లో తను ఆ, ఎంత తొందరగా పడుకుంటుంది. పడుకోవడంతో పాటు ఈ ఇంట్లో చెప్పులు లేనిది నడవదు సార్. అది ఆ ఆర్తో చెప్పులు ఉంటాయి కదా సార్, డాక్టర్ ఆర్తో చెప్పల్స్, ఎస్ అవి సార్, లేనిది ఎస్ సార్. నడవదు. ఓకే. అసంటిది 4-5 days చెప్పులు వేసుకోవట్లేదు ఇంట్లో. వేసుకోకుండానే గ్రేట్, వర్క్ చేసుకుంటుంది. లేకుంటే కింద సూపర్, మడమే సూపర్. ఎక్కువసేపు నిలబడికి రాకపోయాడు. కింద ఏదైనా మెత్తగా ఉంటేనే నిలబడికి వస్తుంది. ఎస్, ఓకే. అలాంటిది చెప్పుల్స్ వేసుకుంటలేదు. వాళ్ళ బ్రదర్ కి ఈ రోజు తను సూపర్. హ్యాపీగా చెప్తుంది, నేను నేను చెప్పులు నువ్వు ఇప్పించిన చెప్పులు నేను వాడట్లేను, మంచిగా అయిపోయింది, నా పెయిన్ తగ్గింది, ఇది నిజంగా బాగుంది, నాకు 30-40% నయమైంది, ఇంకొక 1 month 2 months వాడినా అంటే నేను ఇంకా రికవరీ అయిపోతా, చాలా బాగుంది, ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరు వాడాల్సిందే. ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు, సూపర్. బ్యాక్ పెయిన్ అయినా, బాడీ పెయిన్స్ అయినా, థైరాయిడ్ అయినా, షుగర్ అయినా. నేను కూడా సార్ ఒక 15 days అవుతుంది కొంచెం మెడిసిన్ తక్కువ చేసిన. ఓకే. ఏముండే సార్, మీకేం ప్రాబ్లం ఉండే? షుగర్ బార్డర్ లో ఉంది, షుగర్ షుగర్. ఓకే, ఓకే, ఓకే. షుగర్ బార్డర్ లో ఉంది. అయితే నేను ఓకే, మెడిసిన్ అంతా ఆయుర్వేదిక్ వాడతాను. ఓకే. అయితే ఈ బ్యాండ్ పెట్టుకున్నప్పటి సంది, వాటర్ తాగడప్పటి సంది నాకు ఈ కాళ్ళల్లో కొంచెం మంట తగ్గడము, కాళ్ళు కొంచెం ఈ షుగర్ ఉన్న వాళ్ళకు మోకాలు బాగా లాగుతాయి సార్, ఈ నైట్ నిద్ర పట్టదు. ఓకే, ఓకే, ఏదైనా ఓకే, ఓకే. రోల్ పెట్టి, ఏదైనా పెయిన్ రిలీఫ్ మెడిసిన్, అది ఆయింట్మెంట్ పెట్టుకోవాల్సిందే. అసంటిది ఓకే. నేను ఏం పెట్టుకుంటలేదు, అసలు వాడతలేను. సూపర్ సార్, సూపర్ సార్, గ్రేట్ చాలా సార్. మంచి ప్రోడక్ట్. నేను ఎందుకు ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. మీ నేను వాయిస్ ఇప్పుడు ఎందుకు పోయింది సార్. లేట్ చేశాను ఎస్ సార్. సార్, ఈ ప్రొడక్ట్ తీసుకోవడానికి ఎందుకు నేను లేట్ చేశాను అని చెప్పేసి. కానీ మా ఓకే, ఆఫీస్ లో కూడా నేను 2-3 డెమో చెప్పాను. ఎందుకంటే ఓకే. ఎప్పటికైనా ఒక దెబ్బ తగిలిన ఆయనకే పెయిన్ ఉంటుంది కదా సార్.
ఆ పెయిన్ అవును, డాక్టర్ కరెక్ట్. చెప్పాలంటే ఆ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి కంపల్సరీ. ఎస్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. గ్రేట్ సార్, గ్రేట్. రాజేందర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ టెస్ట్ చాలా సార్ బాగుంది. థ్యాంక్ యూ సార్. చాలా మంచి ప్రోడక్ట్ సార్. ఇది మనం ఖచ్చితంగా ఎవరికి ఇప్పించినా మనం ఎవరిని మోసం చేసేది కాదు, ఎవరికి కూడా మనము మభ్యపరిచేది కాదు. పర్ఫెక్ట్ కరెక్ట్. ప్రోడక్ట్, చాలా మంచి ప్రోడక్ట్. ఒక్క ఇద్దరికి ఇచ్చినామంటే వాళ్ళే 100 మందికి చెప్తారు. 100% ఇది. ఎస్, కరెక్ట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ సాగర్ సార్. ఎస్. థ్యాంక్ యూ ఈ బయోటోరియం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. గ్రేట్ టెస్ట్ రాజేందర్ సార్. సూపర్. మీరు వచ్చి ఒక 25 days అవుతుంది అంతే. ఈ 25 days లోనే మేడము ఎందుకు ఆ బొంత తెచ్చిందని చెప్పడం జరిగింది. తనే మళ్ళీ ఇప్పుడు మంచిగా ఉందని చెప్పి వాళ్ళ బ్రదర్ కి చెప్పడం జరుగుతుంది. అంత మంచి ప్రొడక్ట్. మళ్ళీ మీరు కూడా అసలు నమ్మనే నంబరు ఏది. ఆ అలాంటిది మీకు వచ్చిన రిజల్ట్ కూడా ఆ చెప్పడం జరిగింది. మళ్ళీ మీరు మొన్ననే ఒక డబుల్ కిట్ కూడా ఇప్పియడం జరిగింది. ఆ తనకు కూడా ఒక 4 days అవుతుంది, మంచి రిజల్ట్ ఉందని చెప్పి చెప్పడం జరిగింది. గ్రేట్ సార్, మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజేందర్ సార్, గ్రేట్. సూపర్ సార్. నెక్స్ట్ మన గ్రేట్ లీడర్ నర్సిరెడ్డి గాలి. మీకు అన్మ్యూట్ ఇస్తున్నాను సార్, చూడండి ఒక్కసారి. ఎస్, గుడ్ ఈవినింగ్ సార్. ఎస్, వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సార్ నా పేరు నర్సిరెడ్డి, గోలి నర్సిరెడ్డి. గోనియా సార్. ఓకే గోలి ఓకే. గోలి గోలి నర్సిరెడ్డి. గోలీ. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. గోలీ. గోలి ఎస్ బుల్లెట్. మా యొక్క గ్రేట్ లీడరు నాగేశ్వరరావు. మా ఓకే అప్లైనర్ వచ్చేసి సుధీర్ సార్. ఓకే ఆ, నేను ప్రజెంట్ హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఉంటాండి. సార్. నేను దరిదాపుగా అంటే యాక్చువల్గా నేను లాస్ట్ ఇయర్ దీంట్లో జాయిన్ కావడం జరిగింది. ఆ, ముంబై పోయినా అంతా ఓకే. లాస్ట్ ఇయర్ నేను జాయిన్ అయినాక దాదాపు నేను ఒక 6 months దాకా వర్క్ చేయలేదు. అంటే నేను వాడిన ప్రోడక్ట్ దమ్ ఏంటి, ఓకే ప్రోడక్ట్ చూసుకోవాలని వాడిన, నాకు ఓకే చాలా మంచిగా అనిపించింది. ఈ ఓకే ప్రోడక్ట్ నేను వచ్చేసి నల్గొండ జిల్లాలో కొంతమందికి ఇంట్రొడ్యూస్ చేసిన, ప్రోడక్ట్ ఇచ్చిన. ఆమె ఓకే. కిచెన్లోకి వెళ్ళి 4 అడుగులు వేయనామె ఇవాళ దాదాపు 2 కిలోమీటర్లు నడుస్తుంది. సూపర్ సార్. సూపర్గా వాళ్ళ బాయ్ దగ్గరికి పోయేస్తుంది, మంచిగా అన్ని పనులు చేసుకుంటుంది. దర్దాపుగా అక్కడ మేము ఒక 40 నుంచి 50 కిట్లు ఇచ్చినాము అక్కడ. సూపర్ సార్. ఆ, సూపర్. అదే బ్రహ్మాండంగా అందరూ చాలా బాగుందని అంటారు. అయితే ఇంకొక జస్ట్ ఇప్పుడే గోపాల స్వామి ఏమో కాల్ ప్యాచర్ అయింది, దర్దాపు ఒక 5 times సర్జరీస్ అయినాయని చెప్పిండు. ఎస్ సార్. అలాగే ఒక అతను గ్యాస్ వెల్డింగ్ అతని దగ్గరికి నేను వెళ్ళుంటే, గ్యాస్ వెల్డింగ్ అతనికి ఓకే జస్ట్ ఏమైందంటే అతనికి కాల్ ప్యాచర్ అయింది. అయ్యి ఓకే ఇప్పుడు వచ్చేసి వీల్ చైర్ మీదనే వీల్ సపోర్ట్ తీసుకొని జస్ట్ వచ్చి గ్యాస్ వెల్డింగ్ పెట్టడం అది జరుగుతుంది. అయితే ఆయనకు ఇన్ఫెక్షన్ కూడా అయింది. అయితే నేను అన్నా, బ్రదర్ ఇది నువ్వు ఈ ప్రోడక్ట్ వాడుకోండి బాగుంటుంది, మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంటే ఆయన నమ్మలే. అయితే మళ్ళీ కూడా ఆయన మళ్ళీ సర్జరీ చేయించుకోండు, మళ్ళీ అంటే ఇన్ఫెక్షన్ వచ్చి మళ్ళీ సర్జరీ అయింది. ఇప్పటికి కూడా చెప్తే అతను ఇది కావట్లే. అయితే జస్ట్ మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఈ రికార్డ్ ఏమన్నా మన దాంట్లో ఆ, ఇప్పుడు మన టెస్టిమోనియల్ రికార్డ్ ఏమైనా పెడుతురా సార్? ఉంటాయి సార్. ఎస్ సార్, అదే. రికార్డ్ అవుతుంది సార్. మన ఉమ్. వినోద్ మేడం గారు రికార్డ్ చేస్తున్నారు. ఆ, తను మీకు పంపిస్తారు, అంటే మన వెంకటరాజ్ సార్ నుంచి మీకు వస్తుంది అది. ఓకే సార్, ఓకే ఓకే. అది అవుతుంది అవుతుంది. టెస్టిమోనియల్ రికార్డ్ మనకు ఉంటే జస్ట్ ఈ ఎస్ సార్. గోపాలస్వామి గారిది కూడా ఏమన్నా నెంబర్ ఉంటే మీరు నాకు షేర్ చేస్తే మనం వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే ఆయనకు ఎస్ సార్. టార్చర్ అయింది, కనీసం దాదాపు 6 months నుంచి కూడా ఆయనకి ఎన్ని మాటలు చెప్పినా కానీ. ఎస్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. మా అప్లైన్ కి కూడా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను సార్. మా అప్లైన్ వచ్చేసి ఆనందరావు సార్. ఓకే సార్ది కొమరంభీం డిస్టిక్. నేను నేను వచ్చేసి మాది కూడా కొమరంభీం డిస్టిక్ సార్. యాక్చువల్లీ వచ్చేసి మా డాడీ కోసం తీసుకున్నా సార్ నేను ఈ కిట్టుని. ఓకే. ఇది దేనికోసం సార్, ఏమైంది? మా డాడీకి నిమ్స్ లో చూపించాను సార్. చూపిస్తే బండి మీదకి వెళ్ళి కింద పడ్డాడు. కింద ఓకే పడినప్పుడు కాలుది కొంచెం ప్రాబ్లం ఉండే సార్. అది నడవడానికి కొంచెం ఇబ్బందిగా ఉండే, చేతిలో పని చేస్తుండే, ఓకే కొంచెం ఇబ్బందిగా ఉండే. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రే తీపిచ్చాను.
తీపిస్తే ఏమైందంటే ఇది కొంచెం నరం కట్ అయింది, సర్జరీ చేయడం కుదరదు అనేసి అన్నారు. ఓకే అయితే మా డాడీ ఏం చేశారంటే, డాడీ నేను ఒక కిట్ ఇప్పిస్తాను, మాకు తెలిసిన అప్లైన్ ఉన్నారు, మా బ్రదర్ అవుతారు సార్ కూడా. అయితే ఓకే మా చెప్పాను ఇట్లా ఇట్లా ఉంది, ఇట్లా తీసుకోండి అనేసి మా డాడీకి ఇచ్చాను. ఇస్తే దాదాపుగా 1 మంత్ ఏమో 1 మంత్ 2 వీక్స్ వాడారు సార్. వాడేసరికి మంచి రిజల్ట్ వచ్చింది. తర్వాత మీటింగ్ కూడా వెళ్ళారు సార్, సిరిపూర్ కాగజ్ నగర్ అని మాది. ఓకే అక్కడ మీటింగ్ వెళ్ళారు, మీటింగ్ విన్నారు. మీటింగ్ విన్న తర్వాత ఏమైందంటే, ఆ మీటింగ్ లో విన్నారు, ప్లాన్ విన్నారు, అంతా విన్నారు. దాన్ని కంటిన్యూగా వాడడం స్టార్ట్ చేసింది సార్. అప్పుడు ఓకే స్టార్ట్ చేస్తే ఒక 1 వీక్ లోనే మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి ఆపరేషన్ కూడా చేయించుకోలేదు సార్. ఓకే అది కంటిన్యూ గ్రేట్ చేసుకుంటూ మళ్ళీ నా కిందనే, ఆల్రెడీ నేను జాయిన్ అయినా, నా కిందనే మా డాడీని వేసిన. ఓకే డాడీ ఏమన్నారంటే, నేనేం లేదు, ఒకసారి విన్నా కదా, చూసిన, ఇది వాడుకుంటా, వాడుకొని నేను బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తా అన్నారు. స్టార్ట్ ఓకే చేసుకుంటా. ఆ, నేనేం వర్క్ చేయలేదు, టీం వర్క్. మా డాడీ టీం వర్క్ చేసుకుంటూ ఒక 1 లాక్ సంపాదించారు సార్ ఇప్పటి వరకు. ఎస్ సార్, గ్రేట్ సార్, గ్రేట్, సూపర్ సార్. డాడీకి అయితే ఇప్పుడు తగ్గిందా సార్ మంచిగా? ఎట్లా డాడీకి ఉంది? మంచిగా తగ్గింది, డాడీకి మంచిగా తగ్గింది. డాడీకి చాలా మందికి ఇప్పించారు కూడా. వాళ్ళ ఓకే వాళ్ళ టెస్ట్ మనీస్ కూడా మంచిగానే ఉన్నాయి. వాళ్ళు కూడా ఏం తగ్గలేదు, అలాంటి మళ్ళీ రిటర్న్ ఏం చెప్పట్లేదు, మంచిగానే వర్క్ ఓకే చేస్తుందని చెప్తున్నారు. ఇప్పటికైతే గ్రేట్ చాలా బాగుంది. డాడీ ఒక 1 లాక్ తీసుకున్నారు సార్. నేను హ్యాపీగా ఫీల్ గ్రేట్ అవుతున్నాను. సార్, నేను గ్రేట్ సార్, గ్రేట్ తీసుకోకపోయినా సార్, మా డాడీ తీసుకున్నారని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా గ్రేట్ సార్, అప్లైన్ కి, గ్రేట్. సాగర్ జోషి సార్ కి, అందరికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, ఈ ఎస్ సార్, అవకాశం సూపర్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎస్ సార్, ఓకే సార్. గ్రేట్ సార్, గ్రేట్, గ్రేట్. ఈ ఓకే జూమ్ సార్. మీటింగ్ లో మంచిగా. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ తిరుమలేష్ సార్ అండ్ లావణ్య. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది, ఆర్ట్ఫుల్ గా చెప్పడం జరిగింది. మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పి చాలా మందికి ఇచ్చారు. అక్కడ నుంచి కూడా, వాళ్ళ నుండి కూడా నెగిటివ్ కామెంట్స్ ఏం రాలేదని చెప్పారు. ఎస్, దీంట్లో వెల్త్ కూడా ఉందని చెప్తున్నాం కాబట్టి వెల్త్ కూడా మంచిగా తీసుకోవడం జరిగింది. గ్రేట్. హెల్త్ అండ్ వెల్త్ అనేది మన ఈ బటన్ కంపెనీలో పుష్కలంగా ఉంది. 100% అది మనము తీసుకోవడమే ఇంకా లేటు అంతే. సార్ అయితే పొందుతున్నారు. ఎస్, గ్రేట్ సార్. ఇంకా చాలా మందికి అయితే ఇవ్వండి, ఓకే ఇంకా సార్. థ్యాంక్ యూ ఇవ్వండి, సార్. ఇంకా ముందుకెళ్ళండి సార్. గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్, ఈరోజు మన జూమ్ లో లాస్ట్ పర్సన్ మనకి సయ్యద్ కలాం ఆర్ఎస్టి నుంచి. ప్లీజ్ సార్, ప్లీజ్ వెల్కమ్. మీకు కూడా అన్మ్యూట్ ఇస్తున్నాను. ప్లీజ్ సార్, ఒక్కసారి చూడండి. సార్ గుడ్ మార్నింగ్, జై హో సార్. ఎస్ సార్, జై హో సార్. సార్ నేను వికారాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్, ప్రమోద్ సార్ టీం సార్, ఓకే మా సార్, అప్లైనర్. ఒక్కసారి వీలైతే ఆ వీడియో సార్, వీడియో ఆన్ చేసుకుని పాసిబుల్ ఉంటే ఆన్ చేయండి. ఓకే సార్. ఎస్ సార్. సార్ నా టెస్టిమోనియల్స్ ఏంటంటే, నేను ఒక క్యాండిడేట్ని, అది ఫిట్సులు అంటారు కదా సార్, ఎస్ సార్, ఎస్ సార్. ఆ క్యాండిడేట్కి చిన్నప్పటి నుంచి ఉన్నారంట సార్, ఒక లేడీ. ఓకే ఆమె వీక్లో 3 times పడిపోతున్నాయి సార్. ఆమె ఎప్పుడు పడిపోతుంది, ఎట్లా పడిపోతుంది కూడా వాళ్ళకే తెలియదు. చాలా ఓకే సఫర్ అయిన వాళ్ళు, చాలా హాస్పిటల్స్ తిరిగిండ్రు సార్. తిరిగితే తర్వాత నాకు తెలిసింది, నేను పోస్టల్ డిపార్ట్మెంట్ పనిచేస్తాను సార్. ఓకే పెళ్లి అయినాక వాళ్ళ భర్త కూడా వదిలేసిండు సార్, ఈ రోగం ఉన్నందువలన. ఆమెకు పెన్షన్ ఓకే వస్తుంది, అంటే నా ఓకే దగ్గర పెన్షన్ తీసుకోడానికి వస్తుంది సార్ ఆమె. ఒకసారి ఎప్పటికి వస్తుంది అని నాకు తెలియదు ఆమెకు ఉన్నదని. ఒక రోజు నా ముందరికి ఆమె నెంబర్ వచ్చింది, లైన్లో వస్తారు కదా సార్, అట్లా ఆమె నెంబర్ వచ్చింది, నా ముందరికి వచ్చేసే వరకు పడ్డది కింద. ఓకే కింద పడే వరకు నేను ఏమైందని అడిగి ఊరోళ్ళకు, ఇట్లా ఇట్లా ఉన్నది ఆమె పరిస్థితి అంటే, సరే అని వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడినా సార్ నేను. ఓకే ఇట్లాంటి మస్తు చూసినాం మేము, లక్షలు లక్షలు పెట్టుకున్నాము, ఆమె చిన్నప్పటి నుంచి ఉన్నది, అది ఏం తగ్గుతలేదు అంటే చెప్పారు సార్. సరే అంత ఓకే పెట్టారు కదా, ఒకసారి మీరు పైసలు ఇవ్వకండి, తగ్గినాకనే ఇవ్వండి అని నేను ఒక ప్రోడక్ట్ ఉంది మా దగ్గర, మేము అందరికి ఇస్తున్నాము, ఒకసారి వాడి చూడండి అంటే వాళ్ళకు ఇవ్వడం జరిగింది సార్. అది ఇచ్చిన తర్వాత 1 వీక్ వాడినరు. ఓకే వాడినాక వాళ్ళు ఏం చేసారు, పొలాల పనులకు పోతారు సార్, పనులకు పోయినప్పుడు తీసిపెట్టిరు పైన. ఓకే తీసిపెట్టి మళ్ళీ నెక్స్ట్ మంత్ నా దగ్గరకు వచ్చిర్రు, మళ్ళీ పడిపోయింది సార్ ఆమె, అట్లనే పడ్డది అంటే, మరి వాడుతురా లేదని అడిగిన సార్. అడిగితే ఓకే లేదు వాడుతున్నాము అంటే, ఎట్లా వాడుతురో చూస్తాం నడండి అని నేను అప్పుడే అమౌంట్ క్యాష్ 15 lakhs ఉంటుంది సార్ నా దగ్గర, అవి అట్లనే వదిలేసి ఆమె ఇంటికి పోయినా సార్, పక్కకి ఉంటుంది పోస్ట్ ఆఫీస్ పక్కకి. ఓకే పోయి చెక్ చేసే వరకు మొత్తం అది ప్యాకెట్ మొత్తం ప్యాక్ చేసి సజ్జ మీద పెట్టేసారు వాళ్ళు. వాటర్ తాగుతలేరు,
అది బెల్ట్ వాడతలేరు, ఏం వాడతలేరు, పైన పెట్టేశారు. మరి ఇట్లా పెడితే తగ్గుతుందా ఇది, మరి ఇడ పెట్టిర్రు అంటే చెప్తే, లేదు మాకు చేనులో పనులు ఉంటాయి కదా అందుకే తీసి పెట్టినాం అని చెప్పారు సార్. ఎస్. అట్లయితే వాడకపోతే తగ్గదు కదా మరి, అది అవసరం లేదు మరి ఎందుకు తీసుకున్నారు మరి వాడకపోతే అంటే చెప్పి కోపమై వాడిపించిన సార్ ఓకే. మళ్ళీ. ఓకే. దాని తర్వాత 1 వీక్ సార్ కంటిన్యూ వాడినరు. 1 వీక్ లో 3 టైమ్స్ వాడుతుండే ఆమె. ఓకే. దాని తర్వాత 1 వీక్ లో ఒక్కసారి పడ్డది సార్ ఫస్ట్ టైం. ఓకే. దాని తర్వాత మంచి మళ్ళీ రిజల్ట్. నేను ప్రతి నెల వెళ్తా కదా సార్ పెన్షన్ చేయడానికి, ప్రతి నెల టచ్ చేస్తాను. ప్రతి మంత్ ఓకే. చేతికి బెల్ట్ పెట్టుకొని వస్తుంది. అంటే 4 months అయింది సార్ ఇప్పటికి ఇచ్చి వాళ్ళ ప్రోడక్ట్. 4 months లో ఒక్కసారి ఓకే. కూడా వాడలేదు సార్ ఆమె. గ్రేట్ సార్, గ్రేట్ సార్, సూపర్. ఎస్ సార్. మంచి టెస్ట్ అట్లనే సార్. నా టీం అట్లనే అందరికి ఇచ్చుకుంటా పోయినా సార్. ప్రతి ఒక్కరికి రిజల్ట్ ఉంది సార్. నా కింద లెఫ్ట్ రైట్ కలిపి 140 మెంబర్స్ ఉంటారు సార్. ప్రతి ఒక్కరికి ఓకే. రిజల్ట్ ఉంది సార్. గ్రేట్. సూపర్ సార్, సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అలం సార్. సార్, సూపర్, మంచి టెస్ట్ మోనీ సార్. అందరికి ఇది కూడా యూజ్ అవుతుంది. కాకపోతే మనము ఇక్కడ మీరేందనంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఉంది కదా అని చెప్పి జాలిపడో లేకపోతే ఏదో చూద్దామన్న వేతను కూడా మీరు ఇవ్వడం ఎస్ సార్. జరిగింది. అవును ఫస్ట్ సార్. స్టార్టింగ్ లో ఫ్రీ ఇవ్వడం వాళ్ళకి జరిగింది. నమ్మకం లేకుండే సార్, నేను నమ్మకం కలిగించిన సార్ వాళ్ళకు. అంటే మీరు ఎస్ ఫస్ట్ సార్. వాడారు కదా, అందులో ఇది ఒకటి చారణ లెక్క ఖర్చు పెట్టుకోండి మీరు. చారణ కూడా కాదు అది, కానీ ఒక ఏదో ఒక చిన్న దావత్ చేసుకున్నాం అన్నట్టు మీరు ఒకటి తీసుకుని అయితే చూడండి. పైసలు తర్వాత ఇవ్వండి, నేను పైసల గురించి ఫోర్స్ చేస్తలేను. ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి ఉన్నదంటారు కదా, ఒకసారి తీసుకుని అయితే వాడండి అంటే వాడిపించిన సార్. అది 100% రిజల్ట్ వచ్చింది సార్ అది. సరే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. ఎస్. ఎస్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అదే సార్. సార్, మనము ఈ కిట్ అయితే ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ కిట్ అయితే ఓకే. మనము డిమాండ్ గా సేల్ చేసే ప్రొడక్ట్. కాకపోతే స్టార్టింగ్ లో మనకేందనంటే ఎక్కువ జనాలు రావాలి, కాబట్టి లేకపోతే మనకు నమ్మకం కలగాలి అన్న వేతోని మనం బిజినెస్ అనేది అంటే ఏదో రకంగా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఒకరికి ఇద్దరికి ఫ్రీగా అయితే ఇస్తుంటాము. అది కామన్. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఫ్రీగా ఇవ్వడం వల్ల ఏంటంటే ఫ్రీగా వచ్చింది కదా అని చెప్పి వాళ్ళు వాడకుండా ఉంటుంటారు. అదే జరుగుతుంది. కాబట్టి డబ్బులు పెడితే ఆ విలువ అనేది తెలుస్తుంది కదా, అలా. ఫ్రీ ఫ్రీ అంటే ఎస్. నేను చెప్పిన సార్, అంటే ఫ్రీ ఇవ్వలేదు నేను, వాళ్ళు ఇచ్చారు అమౌంట్ అప్పుడే. అదే. బయటలో జాయిన్ అయ్యి 3 నెలలు అవుతుంది సార్. ఓకే సార్ వినబడుతుందా సార్? ఇప్పుడు క్లియర్ ఉంది సార్. క్లియర్ ఉందా? ఎస్. ఆ, అయితే నేను యాక్చువల్లీ 20 years నుంచి షుగర్ పేషెంట్ సార్. ఓకే. సో నవ్ ఈస్ కంట్రోల్ సార్, మంచి కంట్రోల్లో సూపర్ ఉన్నా. సార్. కూడా 2 ఎస్ years సార్. బ్యాక్ నేను నీ సర్జరీ కూడా చేయించుకున్నాను సార్. ఓకే. అది కూడా కొంచెం ప్రాబ్లం ఉండే, ఈ మధ్య అది కూడా కొంచెం క్లియర్ అయిపోయింది, మంచిగా నడుస్తున్నా, అంతే బాగుంది. ఇప్పటికి నేను ఒక 20-25 మెంబర్స్ కూడా ఎడ్యుకేట్ చేసి కిట్లు ఇవ్వడం జరిగింది సార్. ఇక మామూలు జనాల దగ్గర వచ్చే నార్మల్ ఏంటంటే ఇలాంటి చాలా చూసాము, చాలా చేశాము అది అన్నప్పుడు నేనేమన్నా అంటే నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, చాలా చూశారంటే ఒక కిట్ ఏదైనా మీ తన ప్రూఫ్ ఉంటే నాకు చూపించండి, ఇలాంటి కిట్ కింద ఉంటే మాత్రం నేను ఫ్రీ కిట్ ఇస్తాను వాళ్ళకి వాగ్దానం చేశాను. అయితే అప్పుడు ఏం మాట్లాడుతున్నారు కరెక్ట్, వాళ్ళది ఏందో గాలికి. ఇంకోటి కూడా ఎగ్జాంపుల్ ఇచ్చిన సార్, మేము ఎన్నో డాక్టర్ల దగ్గర పోయినాం, అక్కడ పోయినాం, ఇక్కడ పోయినాం అంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన. అమ్మ నీకు చిన్న సర్జరీ ఉంటుంది, అమ్మాయి మ్యాన్ ఆర్ ఉమెన్ అది ఉన్నప్పుడు నీకు చిన్న సర్జరీ ఉన్నప్పుడు ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్తారు. ఒక పేపర్ మీద ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఇచ్చినప్పుడు సంతకం తీసుకుంటాడు. దానికి ఎందుకైనా మీకు చెప్పాడమ్మా అంటే ఏ డాక్టర్ చెప్పలేదంటే, అదేనమ్మా నీ ప్రాణానికి ఆయన ఎలాంటి గ్యారంటీ ఇవ్వడు, ఆయన చేసే పని చేస్తాడు డాక్టర్ గా, కాకపోతే దేవుని దయ వలన మేము ఇది కూడా అంటలేము, దీనికి గ్యారంటీ ఇస్తున్నాం. సపోర్టింగ్ గా మెడిసిన్ తీసుకొని ఈ వాటర్ ఒకటి, ఈ మ్యాటర్స్ ఒకటి, ఈ బెల్ట్స్ ఒకటి యూజ్ చేయండి, మేము చెప్పిన తీరుగా అని చెప్పాము. 4 డెమోలు ఇస్తున్నాం సార్. అవుతానా కొందరు రియలైజ్ అవుతారు, కొందరు టైం తీసుకుంటున్నారు సార్. ఆల్రెడీ నేను జస్ట్ 2 months నుంచి స్టార్ట్ చేశాను సార్. ఒక 25,000-30,000 గెయిన్ చేశాను. పని మీద ఏమాత్రం ఫోర్స్ చేస్తలేదు సార్, నేను కరెక్ట్ నమ్మినంతనే చెప్తాను. లాస్ట్కి వస్తే మీరు నమ్మకం ఉంటేనే తీసుకోండి అని కూడా చెప్తున్నాను సార్. ఎందుకంటే మనకు అదే మాట చెప్పాడు కదా, ఫోర్స్ చేయొద్దు, కావాలంటే డాక్టర్ కూడా కన్సల్ట్ చేసి తీసుకోండి మీరు, ఇది ఓన్లీ నీళ్లు దీని కాబట్టి ఏ మందు లేదు, ఏ సూది లేదు. రాను మీరు రిపోర్ట్లు తీసుకున్న తర్వాత ఒక 1 నెల రోజులు కనుక రిపోర్ట్లు తీసుకొని మళ్ళీ చెక్ చేయించుకొని తగ్గినాకనే మీకు నమ్మకం ఏర్పడుతుందని చెప్పాను సార్.
ఇలాంటి ఎడ్యుకేట్ ఎస్ సార్, చేసుకుంటూ ముందుకు సార్. ఎస్ సార్, ఎస్ సార్. సూపర్ సార్. కృష్ణ సార్, మీరు మంచి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి కూడా సార్ తీసుకొని వాడుకున్నారు సార్. మంచిగా మీ షుగర్ కంట్రోల్కి వచ్చింది, మంచిగా ఉన్నారు, హెల్దీగా ఉన్నారు. అదే హెల్త్ అనేది 10 మందికి ఇద్దామని చూస్తున్నారు. ఆ ప్రాసెస్ లో సార్ కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. నో ప్రాబ్లం సార్. అవును సార్. మీ వరకు మీరు చేస్తూ వెళ్ళండి. ఓకే సార్. మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, అదే విధంగా వెల్త్ కూడా తీసుకుంటారు సార్. గ్రేట్ సార్. ఓకే ఓకే సార్, ఈ నా అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. జేఓ ఎస్ సార్, కోటేష్ సార్, అప్లైనర్ యాదగిరి సార్కి ధన్యవాదాలు. ఎస్ సార్. సూపర్ సార్, థ్యాంక్ యూ. ఎస్. మళ్ళీ మనకు లాస్ట్ లో మన తిరుమలేష్ సార్ హ్యాండ్ రైజ్ చేయడం జరిగింది. సార్ మీరు మాట్లాడతారా? మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు సార్. అది ఎందుకంటే మనకు కూడా టైం అవుతుంది కదా, 10 o'clock. హలో సార్. సార్. సార్ ఒక చిన్న డౌట్ సార్, ఇది ఎస్. ఓకే. మరి లాస్ట్ లో ఒక పర్సన్ అయితే మనకు హ్యాండ్ రైజ్ చేయడం జరిగింది. మరి టైం అయితే అయింది సార్, చాలా లేట్ అయింది. మీకు అన్మ్యూట్ ఇస్తున్నాను సార్, ఒక్కసారి మాట్లాడండి. ఎందుకో తెలియదు. ఎవరైతే హ్యాండ్ రైజ్ చేయకండి లీడర్స్, ఇంకా మనకు టైం అయితే అయిపోయింది. వాస్తవానికి 10 o'clock. సురేష్ బాబు సార్, మీకు సార్. అన్మ్యూట్ ఇచ్చాను. ఎస్ సార్. హలో. ఎస్ సార్, మాట్లాడండి సార్. నేను ప్రెసెంట్ 2 days బ్యాక్ జాయిన్ అయ్యాను. కాకపోతే ఈ టెస్ట్ మనిస్ అన్ని ఒక సమత మేడం, ఇంకా హ్యాండ్ రైజ్ చేయకండి లీడర్స్. మనం ఏం చేసుకుందాం. ఎందుకో అని చెప్పి నాకు ఉంటుందన్నమాట. మళ్ళీ మాట్లాడిపోయకపోతే మీరు బాధపడతారు, మీ అప్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బాధపడతారు. కాబట్టి హ్యాండ్ రైజ్ చేయకండి ఎవరు. లాస్ట్ నేను మేడం లాస్ట్ వరకు తీసుకుంటాను. సమత మేడం, మీకు అన్మ్యూట్ ఇచ్చాను, ఒక్కసారి చూడండి. ఎందుకంటే మనం అన్ని ఆలోచించాలి కదా, సిస్టమ్ అనేది తీసుకెళ్ళాలి. చెప్పండి మేడం, సమత మేడం. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ సార్ నేను మేడం. ఒక 4 months అయింది సార్ జాయిన్ అయ్యి. ఓకే. అయితే నాకు బీపీ ఉండే సార్, బీపీ ఉంది, గ్యాస్ ప్రాబ్లం ఉంది, కొంచెం కాలు ఇట్లా పిక్క పట్టేస్తుంది. కొంచెం పొద్దున్న లేవగానే చాలా లాగేస్తుంది కాలు. అంటే కొంచెం ఓకే. నడుస్తుంటే కొంచెం ఫ్రీ అవుతుంది, కానీ ఎస్. పొద్దున్న లేవగానే అట్లా నొప్పి పెట్టేస్తుంది. అయితే ఇప్పుడు నేను 3 months నుంచి వాడినా సార్. వాడితే మనకి ఇప్పుడు బీపీ నార్మల్ అయింది సార్. గ్రేట్ మేడం, గ్రేట్ మేడం, సూపర్. అయితే టోటల్ నార్మల్ అయింది సార్, కానీ బాడీ చాలా వీక్ అయింది. ఓకే. ఎందుకు తెలియదు, నాకు పోయింది సార్. నాకు చాలా ఇక్కడ బ్లాక్ అయిపోయిన ఉండే, ఆ ఓకే. బ్లాక్నెస్ పోయింది, ప్లస్ నొప్పి కూడా తగ్గింది సార్. ఓన్లీ నాకు ఆ వీక్నెస్ అయ్యి అది మళ్ళీ భయం వేస్తుంది అన్నట్టుగా, అంతే. బాధపడతారని చెప్పి ఓకేనా. మనం ఇంకా కంటిన్యూ చేసిన కొద్దీ హ్యాండ్ రైజ్ చేస్తూనే ఉంటారు. ఇది కరెక్ట్ కాదు, మనం అప్లైన్ మళ్ళీ రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉండదు. ఎస్ లీడర్స్, ఎవరైతే హ్యాండ్ రైజ్ చేయకండి. ఇప్పుడు చేసిన బాతిని వారిని కూడా నేను తీసుకోవట్లేదు. ఇప్పుడు ఇంతటితో మనం ఈ జూమ్ మీటింగ్ అనేది ఎండ్ చేద్దాం. కాబట్టి వీలైతే మన వెంకట్రాజ్ సార్ ఉంటే ఒక్కసారి నేను సార్కి పిలుస్తాను. సార్ రావట్లేదంటే నేను ఏం చేస్తాను. ఓకే, పోస్ట్ అయితే నాకే ఇచ్చారు. సార్ మీరు అవైలబుల్ ఉంటే చూడండి సార్. వెంకట్ సార్ ఒక్కసారి లాస్ట్ మాట్లాడండి, లేదు అని అంటే ఏం చేద్దాం. ఎస్ మేడం అయితే థ్యాంక్ యూ రవి గారు అని పెట్టింది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. థ్యాంక్ యూ ఈ బయటరం ఫ్యామిలీ మెంబర్స్, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ప్రోడక్ట్ అయితే వాడండి. ఇంకా వాడని వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరికి, ఇంట్లో ఒక్కరు వాడడం కాదు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ 5 members ఉంటే 5 members వాడాల్సింది ఈ ప్రొడక్ట్. ఎందుకంటే అందరికీ ఆక్సిజన్ అవసరం, అందరికీ ప్రివెన్షన్ అనేది అవసరం. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నప్పుడు మనం హెల్తీగా ఉన్నప్పుడే హెల్త్ కోసం అనేది ఆలోచించాలి. కాబట్టి చెడిపోయినాక వద్దు. ఓకే, మనం ఆల్రెడీ పీపీటీలో చెప్తాం కదా, రాకేష్ జుంజునవాలా అని చెప్పి, ఆయన ఎట్లా రియలైజ్ అయినాడు అని మనకు తెలుసు కదా. కాబట్టి 100% వాడండి లీడర్స్. ఓకే, ఓలైతే నెగ్లెక్ట్ చేయకండి. చాలా మందికి ప్రొడక్ట్ ఇవ్వండి. మనం ఇన్కమ్ మీద కాకుండా ప్రొడక్ట్ మీద ఫోకస్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనకి హెల్త్ అనేది రావడం జరుగుతుంది. ఆటోమేటిక్ గా ఇన్కమ్ అనేది ఇంకా పుష్కలంగా వస్తుంది. ఎస్, ఈ అవకాశం నాకు ఇచ్చిన మన గ్రేట్ లీడర్, మన మెంటర్ వెంకట్రాజ్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉన్న ప్రతి లీడర్కి థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో ఈ జూమ్ మీటింగ్ అని ఏం చేస్తున్నాను. జై హింద్, జై భారత్, జై ఈ బాయటోరియం, జై సాగర్ జోషి సార్.